ఏం చెప్పాలి ఇదే స్టేజ్ లో మనీకి ఫేర్వెల్ ఇచ్చాము. అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోయింది అనుకున్నాను. అదే ప్లేస్ లో అప్పటి వరకు ఆంటీ అంత అలవాటు లేరు మాకు. మామూలుగా అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఆంటీ వాళ్ళు అలవాటు అయ్యారు. అప్పుడు అత్తమ్మ ఆంటీ కలిసినట్టు అంటే నేను మనీ ఎంత స్ట్రాంగ్ గా దగ్గర అయ్యామో ఒక ఫ్రెండ్స్ లాగా. నెక్స్ట్ మా ముందు జనరేషన్ మీన్స్ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు ఒకటి అయ్యారు బాగా. అది నాకు చాలా హ్యాపీ అనిపించేది. ఎక్కడ చూసినా మా ఇద్దరు ఎలా అనేవారు, అక్కడికి వీళ్ళిద్దరు అనుకున్నా వదిన గారు ఈ శారీ కట్టుకున్నారు, ఇద్దరు ఒకసారి అనుకున్నారా అన్నట్టు 100% మా ఫ్యామిలీ ఎంత మిస్ అవుతామో దానికి డబల్ ట్రిపుల్ మా అత్తమ్మ అయితే కంపల్సరీ మిస్ అవుతారు ఆంటీని అనుకుంటున్నాం. మేము కూడా అట్లనే మిస్ అవుతామండి. ఎందుకంటే ఏదన్నా ఉన్నా అది చిన్నదన్నా విషయం కొంతమంది మనకెందుకు అన్నట్టు ఊరుకుంటారు. కానీ ఆంటీ అట్లా కాదు, ఇలా కాదమ్మా ఇలా చేసుకుంటే మంచిది, మీకు ఇలా అవుతుంది అని చెప్పి మీకు ఇష్టమైతేనే చేయండి, లేకపోతే లేదు నేను చెప్తున్నాను. అలా మన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఇలా అంటే మన బంధువులు వస్తారు, బట్ ఇలాంటి వాళ్ళు చెప్పడం అనేది చిన్న విషయం కాదు. అందులో ఆంటీ ఇప్పుడుకి వచ్చి ఒక్కసారి ఎవరి మీద కసురుకోవడం కానీ అట్లా కానీ అస్సలు అంత సాఫ్ట్ నేచర్ అయితే నేను ఇక్కడికి వచ్చి చూడనే లేదు అసలు. అలాగే అంకుల్ చెప్పాలంటే ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకన్నా ఆయన డబుల్ ట్రిపుల్ ఎనర్జీ. ఏదన్నా వచ్చిందంటే పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఇలా కూర్చుని పోతారు భోజనాల దగ్గర అందరికీ పెట్టడానికి చేయడానికి. ఆయనకున్న యాక్టివ్నెస్ ఆయనకున్న ఇది ఎవ్వరికీ రాగలదు ప్రెసెంట్ అయితే. అది మా మామయ్య గారి ఇద్దరు సేమ్ రేషియోలో ఉంటుంది యాక్టివ్నెస్ అంతా. ఒకటి అంకుల్ వెళ్ళిపోతున్నందుకు అది ఎవరు ఫుల్ఫిల్ చేయలేరు ఆల్మోస్ట్ ఆల్ పెద్దవాళ్ళు అనేది. సో నిజంగానే మేము మనీ సుకేష్ గారిని ఎలా మిస్ అవుతున్నామో వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు కూడా అట్లానే మిస్ అయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి ఉంటున్నారు, ఆల్మోస్ట్ 7-6 years నుంచి ఉన్నారు వాళ్ళు. వీళ్ళు వచ్చి 2 years అయినా వీళ్ళు బాండింగ్ ఎంత అయిందంటే 6 years బాండింగ్ అంతా 2 years లో అయినట్టు అయిపోయింది. కిందకు వస్తుంటే వాళ్ళన ఇది చేశానమ్మా తిను ఇది బాగుంటుంది అని చెప్పడం కానీ ఆంటీ పద్ధతి. అంకులు ఇప్పుడు అగస్త్యాలు బాగోపోయినా ఎక్కడున్నా ఎలా ఉంది ఏంటి బాగానే ఉందా అంటే ఆ కలుపుకోలుతనం వీళ్ళిద్దరికి 100% ఉందండి. అదైతే నాకు చాలా చాలా ఇష్టం. మేము మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఎంత అంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ, వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎంత మిస్ అవుతామో అంకుల్ వాళ్ళని కూడా అంతే మిస్ అవుతాం చెప్పాలంటే. కానీ ఆంటీ అంకుల్ చెప్పేది పండగ వచ్చినా ఏది వచ్చినా మీరు మాత్రం కంపల్సరీ మీకు వీలు కుదిరినప్పుడు రావాలి. ఇంకో హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఇప్పుడు అంకుల్ వాళ్ళు ఎప్పుడు విజయవాడలోనే ఉంటారు కాబట్టి అక్కడ సొంత ఇల్లు సొంత మనుషుల మధ్యలో ఉండడం, వాళ్ళు అంటే కొత్త ప్లేస్కి వెళ్తున్నారని మనం ఇబ్బంది పడకుండా వాళ్ళు మంచి ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు అదొక మనం హ్యాపీ మూమెంట్ అనుకోవాలి. అలానే ఎప్పుడన్నా ఒకసారి అందరం కలిసి ఒకసారి ప్లాన్ చేసేద్దాం ఆంటీ వాళ్ళ ఇంటికి విజయవాడ, తప్పకుండా వస్తాం. మీరు మర్చిపోకండి, మమ్మల్ని మర్చిపోకండి. నిజంగానే ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి మా తోటికోళ్ళు వాళ్ళు వస్తున్నారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆంటీ వంటగదిలో మాకు అదే గుర్తు వస్తూ ఉంటుంది ఇంకా అలాగా. సో వీఆర్ వెరీ హ్యాపీ. కాకపోతే వెళ్తున్నందుకు బాధ అనేది ఉంటుంది అందరికీ, ఆల్మోస్ట్ మాకు కూడా బాధగానే ఉంది. బట్ మూవ్ ఆన్ వెళ్తారు, అందరూ వెళ్ళాల్సిందే తప్పదు కాబట్టి ఇక్కడే ఉంటే ఇక్కడ కూడా అలాగే ఉంటారు అంకుల్ వాళ్ళు కూడా. బట్ వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా హ్యాపీగానే ఉండొచ్చు, మేబీ ఉండాలి అని ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ, మమ్మల్ని మర్చిపోకండి. ఇక్కడ అలాగే ఇప్పుడు మామూలుగా చూస్తాం కదా, ఒక పాయింట్ చెప్పాలి ఏంటంటే వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ చాలా మంది వెళ్తారు బట్ కామ్గా కూర్చుంటారు, ఎంతవరకు చేయాలో అంతవరకే పని చేస్తారు నాకు తెలిసినంత వరకు. బట్ అంకుల్ అలా కాదు, వెళ్ళామంటే ఫుల్ ఫ్లెడ్జ్ వర్క్ స్టార్ట్ చేశారంటే ఫ్రమ్ స్టార్టింగ్ డే మార్నింగ్ ఆన్వర్డ్స్ ఆఫ్టర్నూన్ వరకు ఆయన అసలు ఎక్కడ కూర్చోరు, ప్రతి పనిలోకి వెళ్ళాలి. మన పని కాకపోతే ఏమైంది వెళ్ళి చేసుకోవాలన్న ఇది అంకుల్కి బాగా ఉంటుంది. అది నాకు మా డాడీ అలానే ఉంటుంది ఆల్మోస్ట్. నాకు అలానే అనిపిస్తారు అంకుల్ కూడా. ఆయన కూడా వెళ్ళినందుకు కూర్చోరు, వెళ్ళిపోవాలి నాకు తెలియని ప్లేస్ అన్నా అన్నట్టు ఉంటారు. సో నాకు అలా మా డాడీ గుర్తొస్తారు అంకుల్ చూసినప్పుడల్లా. సో అందుకే మీరు తప్పకుండా ఎప్పుడు కూడా వస్తూ ఉండాలంటే. థ్యాంక్ యూ.